మీరు ఒక పాట పాడినరు బండి వెనక బండి గట్టి అని చెప్పేసి అది బాగా వైరల్ అవుతుంది. ఆ పాట పూర్తిగా పాడండి ఒకసారి మా కోసం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవో తివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక ఏ బండ్లేవో తివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక కలుగుల దాగినట్టి ఎలుకాల జంపెటోళ్లకు అడివిలో అన్నలాను వేటాడి జంపెటోళ్లకు బండి కొడుకు దొరకడంట ఎంత తెలివి నీది కొడుక ఎంత తెలివి నీది కొడుక ఓ బండి సంజయ్ కొడుక బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవో తివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక లేనోనికి అది చట్టం అయ్యింది బండి చుట్టం అబ్బా రెస్ట్ అంటే కష్టం రేవంత్ రెడ్డి ఇష్టం ఎంత కదరు నీది కొడుక ఎంత పేరు నీది కొడుక ఓ బండి సంజయ్ కొడుక బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండేవో తివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక ఎంత తెలివి నీది కొడుకో ఓ బండి సంజయ్ కొడుక. అరెస్ట్ అని ఆయన చెప్తాడు, రేవంత్ రెడ్డి నేను నా కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేసిన అని చెప్పి ఈయన చెప్తాడు. ఇదంతా కూడా డ్రామా, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ ఇష్యూ వల్ల తప్పును సరిదిద్దుకోకపోవడం వల్ల రేపటి రోజున డెఫినెట్గా రేవంత్ రెడ్డికి అయినా కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాబోయేటటువంటి ఎన్నికల లోపల ప్రజలు చాలా గొప్ప బుద్ధి చెప్తారు. ఇప్పటికైతే డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల ఇంత అసమర్థత ఉన్నటువంటి ఈ నాయకుడు ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా పనికిరాడు. ఒక గుండా మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి నాయకుడిగా పనికిరాడు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఆయన బర్తరఫ్ చేయాలి, లేకపోతే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. మెయిన్ డిమాండ్ ఏంటంటే బీజేపీ పార్టీని కోరేది గతం లోపల ఇక్కడ కర్ణాటక లోపల విరూపాక్ష అనేటటువంటి ఎమ్మెల్యే కొడుకు, ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే, ఆయన కొడుకు లంచం తీసుకున్నాడు ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూ లోపల అని చెప్పి అది ప్రూవ్ అయితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కేఎస్డిఎల్ చైర్మన్ పదవికి కూడా ఆయన రాజీనామా చేసిండు. సో అట్లా రాజీనామా అది కూడా సీఎం బసవరాజు ఒత్తిడి వల్లనే, అంటే ఆ బీజేపీ సీఎం ఒత్తిడి వల్లనే జరిగింది అది కూడా. కాబట్టి ఇది ఏంటంటే ఇది కూడా జరగాలి. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందులోపట ఎంతవరకు వాస్తవం ఉన్నదో తెలియదు. వాస్తవానికి నిబద్ధత కలిగితే, ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉంటే, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, ఇక్కడ నాయకుడు ఆదర్శంగా ఉండాలని చెప్పి మీరు ఆదర్శాలు వల్లే వేస్తే, రాముడి మీద నిజంగా గౌరవం ఉంటే డెఫినెట్గా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి బీజేపీని కోరుతా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా బండి సంజయ్ని పార్టీలోంచి కావచ్చు, లేకపోతే పదవిలోంచి వెంటనే బర్తరఫ్ చేయాలంటూ కూడా ఇక్కడైతే తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవులతో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.